కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కిరణ్ రిజిజు సమావేశమయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఉభయ సభల్లో ఇవాళ జరిగిన పరిణామాలపై ఆరా తీశారు అమిత్ షా. కాసేపట్లో యాంటీ పేపర్ లీగ్ బిల్లుపై చర్చ మొదలు కానుంది. బిల్లుపై రాహుల్ గాంధీ మాట్లాడతారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిస్తారు. చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం తెలపనుంది లోక్సభ. అయితే విపక్షాలు పట్టుబడితే ఎలా వ్యవహరించాలన్న దానిపై చర్చించారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఈరోజు రెండు కీలకమైనటువంటి బిల్లులు ఉభయ సభల్లోనూ రానున్నాయి. ఒకటి లోక్సభలో పబ్లిక్ పరీక్ష సవరణ బిల్లు, అదేవిధంగా రాజ్యసభలో వందే మాతరం బిల్లు. ఇది కూడా చట్ట సవరణ బిల్లే. ఈ వందే మాతరం బిల్లును స్వయంగా హోంమంత్రి అమిత్ షానే రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా ఈ రెండు బిల్లులు కూడా ఈరోజు ఉభయ సభల్లోనూ కూడా ఆమోదం పొందే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా మామూలుగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి సీనియర్ మంత్రులతో మాట్లాడటం, జరుగుతున్నటువంటి పరిణామాలు వివరించడం, అందరూ చర్చించుకొని అనుసరించాల్సినటువంటి వ్యూహంపై ఒక నిర్ణయం తీసుకోవడం, ఇది మామూలుగా రోజుపాటు జరిగేటువంటి రివాజే. అయితే ఈరోజు చాలా కీలకమైనటువంటి బిల్లు కావడంతో ఇటు లోక్సభలోనూ సంఖ్యాబలం ఉంది. ఆ మేరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకంగానూ కూడా విపక్షాలు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అధికార పక్షంలో ఉన్నటువంటి సంఖ్యాబలం రీత్యా దాదాపు 330 మంది సభ్యులు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి సభ్యులు ఇతరత్ర అంతా కలిసి కూడా సింపుల్ మెజారిటీతో ఈ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ఆస్కారం ఉంది. లోక్సభలో ఎలాంటి ఇబ్బందులు లేవు. రేపు రాజ్యసభలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ రోజు మాత్రం రాజ్యసభలో వందే మాతరం బిల్లుపై చర్చ జరగబోతుంది. ఆ రకంగా ఈ బిల్లు ఆమోదానికి సంబంధించి కూడా ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఉభయ సభల్లోనూ సంఖ్యాబలము, అదేవిధంగా ఫ్లోర్ మేనేజ్మెంట్ ఏ రకంగా ఉండాలి అన్న అంశాలపై ఇరువురు కూడా చర్చించుకునేందుకు ఈ భేటీ అయ్యారు. ఈ భేటీలో అన్ని అంశాలు చర్చించారు. అనుసరించాల్సిన వ్యూహము, ఏ రకంగా సంఖ్యాబలం ఉంది, వీటన్నిటిపై ఎవరెవరి యొక్క మద్దతు కూడగట్టుకోవాలి, ఫ్లోర్ అంటే సభలో ఉన్నటువంటి అభ్యర్థులను ఏ రకంగా బలాన్ని చేకూర్చుకోవాలి, వీటన్నిటిపై కూడా ఒక కార్యాచరణ కూడా రూపొందించుకోవడం కోసం ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యూహం సిద్ధమైంది ప్రభుత్వానికి సంబంధించి. లోక్సభలో కూడా ఈ బిల్లు